శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను నా వీడియోలను చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి, అలాగే ఫోన్లు కూడా చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 26 జనవరి 2025 నుంచి 1 ఫిబ్రవరి 2025 వరకు వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే, అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, జాబ్ రాలేదనో, లేకపోతే వివాహం కాలేదనో, లేకపోతే ఇంకొద్దిగా చిల్డ్రన్ విషయంలోనో, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు కానీ కొద్దిగా ఆలస్యం అవుతుందని మన జాతకం తెలుసుకోవాలని కొంతమందికి ఉంటుంది. చాలామంది ఫోన్ చేస్తుంటారు. మీకు అనిపిస్తే మీరు ఒకవేళ సపోజ్ మ్యాచింగ్ ఉంటుంది కదా సార్, అంటే వివాహాలు చేయడం కోసము మనము ఇద్దరు జాతకాలు చూస్తాం కదా, అంటే అబ్బాయిది అమ్మాయి జాతకం. మీ జాతకాలు చూడాలనుకుంటే మీరు నా ఫోన్ చేయొచ్చండి. సో మీ ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి నేనే మీకు అటెండ్ అయ్యి అన్నీ తప్పకుండా చేస్తాను. నేనే మీతో మాట్లాడతాను. ఎవరు మాట్లాడరు, మాట్లాడామంటే ఎవరు మాట్లాడారంటే మాట్లాడతారు కానీ, బట్ నేనే ఎక్కువగా మీకు రెస్పాండ్ అవుతుంటాను. సరే, ఇదన్నీ పక్కకు పెడితే మనం ఇప్పుడు అంతా కూడా మేషరాశి గురించి తెలుసుకోబోతున్నాం కదా. మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశిలోని రవి బుధులు అష్టమాధిపతి. రవి బుధులకి గురుదృష్టి ఉంది. అంటే మీరు టార్గెట్స్ ఏమైనా ఉంటే, గోల్స్ ఏమైనా ఉంటే వాటిని రీచ్ అవుతారండి. మీరు ఒక అకుంఠితమైన దీక్షతో పట్టుదలతో పనిచేస్తూ ఉంటారు. ఆ భావము వృద్ధి అవుతూ ఉంటుంది. నేమ్ అండ్ ఫేమ్ మీకు వస్తుంది. పైగా ద్వితీయ భావంలో శని శుక్రులు ఉన్నారు. ద్వితీయ భావంలో శని శుక్రుడు కూడా ఉన్నారు. శనితో ఉంటే మంచిదే కాదు. శని శుక్రులు కాబట్టి ఫైనాన్షియల్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు ఆదాయం రావడానికి కొద్దిగా స్లో అవుతుందేమో తప్ప ఖచ్చితంగా మీ ఆదాయం మీకు వస్తుంది. మీకు బాకీలు మీకు తప్పకుండా వచ్చేస్తాయి. మీ రుణ సౌకర్యం మీకు వస్తుంది. అలాగే మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ బాకీలు కూడా వచ్చేస్తాయి. అంతేకాకుండా పాటలు పాడే వాళ్ళకి మంచి సౌకర్యంగా బాగుంటుందండి. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మీ ద్వితీయ భావం బాగుండడం వల్ల ముఖవర్చస్సు, కంఠధ్వని బాగుంటుంది. కొంతమందికి పంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఎక్కువగా తరచూ మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పైగా మీ చెల్లెళ్ళని, తోబుట్టువులని కలవడము, వాళ్ళకి సహాయ సహకారాలు అందించడము, మీ తమ్ముళ్ళు కూడా కలవడము, అలాగే మీ వే ఆఫ్ థింకింగ్, బ్రెయిన్లో మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలు కార్యరూపం దాచడము, ధైర్యంగా ఉండడము, ఇవన్నీ మీకు జరగబోతున్నాయి. 28వ తారీఖు నుంచి మీకు భరోసా, మీ తమ్ముళ్ళకి మీ చెల్లెలకి భరోసా ఇస్తారు, నేను ఉన్నాను అని. అంతేకాకుండా మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గురుదృష్టి వల్ల ఈ సాహిత్య రంగంలో, కళారంగంలో ఉన్న సాహిత్య రంగం బాగా కలిసి వస్తున్న వాళ్ళకి ఈ గురు ప్రభావం చాలా బాగుంది. సంగీతము, సాహిత్యము, నృత్య కళాకారులు కూడా, డ్యాన్స్ సంబంధించిన వాళ్ళు కూడా శుక్రుడు బాగున్నాడు కాబట్టి వాళ్ళకి కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్లో అదృష్టం మీకు కలిసి వస్తుంది. అది కూడా ఫైనాన్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అంటుంటారు కదా, అవి నాకు సరదా చదువుతుంటాం కదా పేపర్లో. అవి మీకు బాగా కలిసి వస్తాయంటే పంచమ స్థానంలో సంతానానికి ఎటువంటి ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళ వలన మీకు శుభమే జరుగుతుంది. 6వ భావంలో కుజుడండి, అద్భుతం. మిథున రాశిలోకి 6వ భావంలో కుజుడు ఉంటే, మిథున రాశిలో కుజుడు ఉంటేనే ఫారిన్ కంట్రీస్. అలాగే మీ రాశి వారికి 11వ ఇంటి వాడు అవ్వడం వలన, 4th భావాధిపతి అవడం వలన 6వ భావంలో కుజుడు బాగా విదేశ పర్యటన చేస్తారు, విదేశాలకు వెళ్తారు. ఫస్ట్ పాయింట్. రాజకీయ నాయకులకి వాళ్ళకి ఉన్నతంగా పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ మాటకి చలామణి బాగా ఉంటుంది. డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే 3వది ఏంటంటే 6వ భావంలో రాహు కుజుడు ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్ల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అలాగే మీరు విదేశాలు వెళ్ళాలనే కోరిక, తపన, అక్కడ సెటిల్ అవ్వాలనేటువంటి జిజ్ఞాస, అవన్నీ 6వ భావంలో కుజుడు మీకు ఇవ్వబోతున్నాడు, ఇస్తాడు కూడా. మేనమామలను బాగుండేది చేస్తుంటాడు. అలాగే మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ భూములు రియల్ ఎస్టేట్ రంగం ఉండగా భూములు బాగా డెవలప్మెంట్స్ కనిపించబోతున్నాయి. అద్భుతం. అలాగే మీ రాశి భాగ్యస్థానాన్ని కూడా, మీ రాశికి భాగ్యస్థానాన్ని ఎవరు ఆల్మోస్ట్ కేతు ఉన్నాడు, కుజుడు చూస్తున్నాడు, గురుడు చూస్తున్నాడు. ఈ కార్యక్రమాల వల్ల, ఈ ప్రభావం వల్ల భాగ్యం వృద్ధి అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ,
ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, సాఫ్ట్వేర్ బిజినెస్లు కానీ, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ సంబంధించిన వాళ్ళు కానీ, కంప్యూటర్ హార్డ్వేర్ ఇవన్నీ ఉంటాం కదా కేతు సంబంధించింది. అలాగే గురు ప్రభావం, అలాగే మీ వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉండబోతుంది. లాభాలు కూడా రాబోతున్నాయి. ఫ్లైట్లు కూడా ఎక్కుతారు. విదేశీ పర్యటన చదువు రీత్యా మీరు చేయబోతున్నారు. అలాగే కొన్ని పుణ్యక్షేత్రాలు, గురువుగారి దర్శనాలు, నది స్నానాలు కూడా మీకు అవకాశాలు లేకపోలేదండి. చాలా చాలా బాగున్నాయి. భాగ్యస్థానం చాలా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే 10th హౌస్ లార్డ్ శుక్రుడే మీ ద్వితీయ భావం ఉన్నాడు కదండి, చాలా బాగున్నాడు. అంటే మీ ఉద్యోగాల ద్వారా భద్రత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీకు స్థిరమైన ఉద్యోగం ఉంటుంది. అలాగే ఉద్యోగాన్ని కాపాడుకోండి. మీరు కష్టపడి చేయండి. మీకు రికగ్నైజేషన్ వస్తుంది, గుర్తింపు వస్తుంది. మీ అధికారులు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. మీ ప్రమోషన్స్ ఇవ్వడానికి మీ అవకాశాలు ఉంటాయి. మీ కృషి వల్ల మీరు చేస్తున్న కృషే, పట్టుదలే మీకు ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా లాభస్థానాన్ని కూడా చంద్రుడు ఉన్న గురుదృష్టి ఉంది. వస్త్ర వ్యాపారాలకి, పాల వ్యాపారస్తులకి, బట్టలు అంటే వస్త్రాలు అన్నట్టుగా, అలాగే స్టేషనరీ, ఈ బిజినెస్ వాళ్ళకి, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, మీరు ఏ బిజినెస్ చిన్న బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో లాభాలు గడిస్తారు. సో మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు. కనకదుర్గ అమ్మవారిని పూజించడం వల్ల విశేషమైన సౌభాగ్యము, అదృష్టము, అన్ని రంగాల్లోనూ విజయము మీకు సిద్ధిస్తాయి. ఇప్పుడు రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. అన్ని రాశుల వాళ్ళు ఆచరించదగ్గ రెమెడీ ఏంటయ్యా అంటే శనీశ్వరుడికి పూజలు, శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందండి. అంతే ఫస్ట్ పాయింట్ అది, శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోవాల్సిందే. శనీశ్వరుడు అన్ని రాశుల వాళ్ళకి అదృష్టాన్ని కలిగిస్తాడు, డౌట్ లేదు. ఆయన యొక్క బ్లెస్సింగ్స్ చేయాలంటే ముఖ్యంగా శనీశ్వరుడు ఎవరికి ఫేవరబుల్గా ఉంటాడంటే పెద్దవాళ్ళకి సేవలు చేసుకున్నా, పెద్దవాళ్ళకంటే తల్లిదండ్రులని అర్థం వాళ్ళకి, అలాగే బీదలకి, ముసలి వారికి అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, డబ్బు సహాయం కానీ చేసుకున్నా వాళ్ళకి శనీశ్వరుడు బాగా యోగిస్తాడు. గోసేవ చేసుకున్న వాళ్ళకి శనీశ్వరుడు ప్రభావం తగ్గుముఖం పడుతుంది, బ్యాడ్ ఈవెంట్స్ తగ్గుతాయి. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు మీరు. అంతేకాకుండా సూర్యభగవానుడు ఆరాధన, గాయత్రి మంత్ర జప మహిమ, అలాగే శక్తిపీఠాలు దర్శించడం వలన, అమ్మవారి యొక్క హోమాలు చేయించుకోవడం వలన, దగ్గరున్న పండితులతోటి రోజు దర్శనాలు చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి దర్శనము, శివాభిషేకాలు చేసుకోవడం వలన అన్ని రాశుల వాళ్ళకి పట్టినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, భార్యాభర్తల విషయంలో కానీ, చిల్డ్రన్స్ విషయంలో కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారాలు కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బయటపడేసే శక్తి అమ్మవారికే ఉంది. సో అమ్మవారి యొక్క ఆశీస్సులు, సూర్యభగవానికి ఆరాధన, శివాభిషేకాలు చేసుకుంటూ ఉండడం వలన మొత్తం 12 రాశుల వాళ్ళకి కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి, వాళ్ళు అంతకన్నా ఏ పని చేసినా సరే ఆ పనిలో నిమగ్నమయ్యి విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీ అందరికీ కూడా ఈ 12 రాశుల వాళ్ళకి అన్ని రంగాలను ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.